జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కావచ్చు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు, వాళ్ళ తోక పార్టీలు, ఆ తోక పార్టీ నాయకులకు, మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు ఏదైనా నష్టం జరిగినా, వీళ్ళు ఏదైనా బాధపడినా కూడా వాళ్ళు అసలే పట్టించుకోరు. కానీ ఆ వర్గానికి, ఏ వర్గమా, ఆ వర్గానికి చెందిన వాళ్ళు ప్రపంచంలో ఏ మూలైనా ఎక్కడున్నా కూడా వాళ్ళు బాధపడినారనుకో, పాపం వీళ్ళు విలవెల్లాడిపోతారు, తట్టుకోలేరు, అల్లాడిపోతారు. అంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది నేనేం చెప్తాననేది. ఓకేనా? సోనియా గాంధీ ఏమా కాంగ్రెస్ పార్టీకి సుప్రీం లీడర్, ఇంకంతే, ఏమే టాప్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీలో ఆమె ఏది చెప్తే అదే వేదం, అంతే. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు తిరిగనేదే లేదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆమె గుప్పిట్లో ఉండదన్నమాట. 2004 నుంచి 2014 వరకు మన దేశాన్ని పరిపాలించింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అప్పట్లో మౌన ప్రధానిగా పేరు తెచ్చుకున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉంటా ఉన్నాడనమాట. ఇక మన్మోహన్ సింగ్ను అడ్డం పెట్టుకొని ఈ సోనియా గాంధీ చేసినటువంటి ఘోరాలు, నేరాలు అన్నీ ఇన్ని కావు. చెప్పాలంటే ఈ సోనియా మన దేశాన్ని భ్రష్టు పట్టించేసింది. ఆ సమయంలో మన దేశంలో చెప్పలేనన్ని స్కామ్లన్నీ కూడా బయటపడినాయి. ఒకటి కాదు, ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటే ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో అన్ని స్కాములు చేశారు వాళ్ళు. మామూలు కాదు. ఆ కాలంలో మన దేశాన్ని కుక్కలు దించిన విస్తరలా చేసింది ఈ సోనియా గాంధీనే. అప్పట్లో మన దేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమైనా ఉంటే అవి మన దేశ ప్రధాని దగ్గరకు వెళ్లకుండా వాటిల్ని ముందుగా తన దగ్గరికి తెప్పించుకొని వాటిల్ని తమకు, తమ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా మార్చుకొని ఆ తర్వాతనే మౌన ప్రధాని దగ్గరికి పంపిస్తా ఉన్నదనమాట. ఇదేదో నేను కావాలని చెప్పడంలే, ఇది అందరికి కూడా తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. 2004 నుంచి 2014 వరకు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వేగంగా ముందుకు దూసుకుపోయినాయి. కానీ మన దేశం మాత్రం వెనక్కి వెళ్ళిపోయిందనమాట. అన్ని అభివృద్ధి చెందుతూ ఉంటే వీళ్ళు రివర్స్లో పోయినారు. ఆ 10 సంవత్సరాల కాలంలో మన దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సైనిక పరంగా పూర్తిగా వెనకబడిపోయింది. సూటిగా చెప్పాలంటే 2004 నుంచి 2014 వరకు మన దేశం కంటే పాకిస్తాను, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్లు ఎక్కువగా అభివృద్ధి బాటలో పయనించినాయన్నమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మన అదృష్టం బాగుండి 2014లో మోడీ గారు వచ్చినారు. కానీ ఆయన కాకుండా మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ కన్నా వచ్చినట్టే మన దేశం ఏమైనాడో, మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు ఏమైనాడో చెప్పినా కదా. లాస్ట్ టైం ఒకసారి చెప్పా, హిందువులకు వ్యతిరేకంగా మతహింస నిరోధక చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి హిందువులందరినీ కూడా బలిపశువులు చేయాలని చెప్పి చూసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సరే, ఎట్టకేలకైతే మన టైం బాగుండి, మన అదృష్టం బాగుండి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇప్పుడు అభివృద్ధి పరంగా చూసుకున్నా, లేకపోతే హిందువులకు సేఫ్టీ విషయంలో చూసుకున్నా కూడా కొంతవరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఏది గతంతో కంటే ఇంకా మంచి రోజుల్లో ఇంకా రావాలా, ఎందుకంటే మన దేశాన్ని హిందూ దేశంగా మార్చుకోవాలా, దాంట్లో డౌట్ ఏం లే. ఇప్పుడు మన దేశం విడిపోయిందే మత ప్రాతిపదికన కదా. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా విడిపోయింది, మన భారతదేశం వచ్చేసి హిందూ దేశంగా విభజించబడింది అనమాట. మరి అలాంటప్పుడు ఈ మధ్యలో సెక్యులర్ అనే దరిద్రాన్ని మన నెత్తి రుద్దినారు. కానీ మనం ఎందుకు హిందూ దేశంగా ఉండకూడదు? కాబట్టి మన దేశాన్ని మళ్ళీ మనం హిందూ దేశంగా ప్రకటించుకోవాలా. ఖచ్చితంగా హిందువులు మన హక్కులను అయితే మనం నిలబెట్టుకోగలగాలి. అవి పోగొట్టుకుంటే మనకు భవిష్యత్తు అనేవి ఏమీ ఉండవు. ఆ విధంగా అనమాట. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి కూడా ఒక వర్గం ఓట్ల కోసం అన్ని తాయిలాలు వాళ్ళకే ప్రకటిస్తా మన దేశంలోని సంపద పైన మొదటి హక్కు ముస్లింలకే ఉండాలని చెప్పేసి అప్పటి ప్రధాని ఎవరు, ఈ మౌన ప్రధాని మన్మోహన్ సింగ్ చేత పలికించినటువంటి ఘనత ఈ సోనియా గాంధీదే. అంటే సంపద పైన మొదటి హక్కు అంటే ఇంక మిగతా వాళ్ళు ఏం చేయాలంటే ఆడికాడికన్నా పోయి చెగ్గొట్టుకోవాలా, ఏం చేయాలా? సరే, ప్రస్తుత విషయానికి వద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య అప్రకటిత యుద్ధం అయితే జరుగుతుంది. ఇరాన్లోని అణ్వాయుధ కర్మాగారాలను, అదేవిధంగా ఆయుధ డిపోలను, యుద్ధ విమానాలను, రాకెట్ లాంచర్లను టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్ ఇరాన్ పైన బాంబు దాడులు అయితే చేస్తుంది. సాధారణ ప్రజలపైన ఇజ్రాయెల్ ఇప్పటి వరకు బాంబు దాడులు అయితే చేయలే. కానీ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్లోని సాధారణ పౌరులే లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగిస్తా ఇజ్రాయెల్ సాధారణ ప్రజలను అయితే చంపుతుంది. అంటే ఒకసారి తేడా గమనించండి. ఇజ్రాయెల్ ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళ ఆయుధాల మీద, వాళ్ళ సైనిక బలం మీద, వాటన్నిటి మీద దాడులు చేస్తా ఉంటే ఇరాన్ వాళ్ళు ఏం చేస్తారు? సామాన్య ప్రజల మీద, వాళ్ళ నివాసాల మీద, వాళ్ళ బిల్డింగ్ల మీద దాడులు చేస్తారు. ఎంత తేడానా? ఇక ఈ విషయంపై ఎవరు, ఈ రాజమాత అయినటువంటి సోనియా గాంధీ విచిత్రంగా స్పందించింది. మాట్లాడతా
భారతదేశ విదేశాంగ విధానం పూర్తిగా కుప్పగొలిపోయిందంట. ఓరి నీ పాజు అలా ఆడంతా ముందంతా ఏమంతా ఎగబాకిపోయినట్టంతా భారతదేశ విదేశాంగ విధానం చావజొచ్చి కూర్చునిపోయింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసి వందలాది మందిని చంపుతా ఉంటే మోడీ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు చూస్తా కూర్చొని అని చెప్పి మాట్లాడింది. కాదులే, బంగ్లాదేశ్లో మన హిందువులందరినీ ఊచకోతలు కోసారు కదా, ఆడవాళ్ళ మానాలు తీశారు, ప్రాణాలు తీశారు, వాళ్ళ ఇళ్లను లూటీ చేశారు, వాళ్ళ వ్యాపారాలన్నీ ధ్వంసం చేశారు. అప్పుడు ఏమి అడిగిపోయింది, అప్పుడేం మాట్లాడలేదే? ఏమి ఎంత మాత్రం స్పందించారు? ఏమి కావచ్చు, ఏమి పిల్లకాయలు కావచ్చు, ఎంత మాత్రం స్పందించారు? ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తుండేది మాత్రం మారణ హోమము, ఇది క్రూరమైన చర్య. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం కిమ్మనకుండా కూర్చొని పోయిందని చెప్పి మాట్లాడింది. చెప్పి ఈ పత్తి కబుర్లని వీళ్ళే చెప్పాలి. వీళ్ళ శుద్ధానికి వీళ్ళ కథకు వీళ్ళే మాట్లాడాలి. ఇరాన్ వచ్చేసి మనకు మిత్రదేశము, మనకు అనేక సార్లు సాయం చేసింది. ఇరాన్ మనకు ఆత్మీయ మిత్రదేశము. అలాంటి ఇరాన్కు మద్దతుగా భారత్ ఈరోజు నిలవకపోవడం అత్యంత నీచమైన చర్య అని చెప్పి మాట్లాడింది. వాస్తవం ఒకటి చెప్పేదా, ఇరాన్ ఎప్పుడు కూడా తీవ్రవాదం విషయంలో, అదేవిధంగా కాశ్మీర్ విషయంలో, పాకిస్తాన్ విషయంలో మనకెప్పుడు కూడా సపోర్ట్ చేయాల. పాకిస్తాన్కి అనుకూలంగానే స్టేట్మెంట్లు ఇచ్చింది, ఇది వాస్తవం. అయితే ఈవిడి గారు మాట్లాడడం ఇదంతా కూడా భారతదేశం విలువలు కోల్పోవడమే. మోడీ ప్రభుత్వం ఈ విషయం పైన మౌనంగా ఉండటం అంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దాడులను సమర్థించడమే. ఇది పూర్తిగా మోడీ ప్రభుత్వపు దౌత్య వైఫల్యమే అని చెప్పి మాట్లాడింది. ఇప్పుడు సరే చెప్పాలంటే ఇరాన్ మనకు మిత్రదేశమే అనుకుందాం, మరి ఇజ్రాయెలా? అప్పుడు ఇరాన్కి మనం సపోర్ట్ చేసి వీళ్ళ ప్లాన్ ఏం చూసారా? ఇజ్రాయెల్ను మనకు దూరం చేయాలనేది వీళ్ళ ప్లాన్ అనమాట. వీళ్ళ అతి తెలివితేటలు ఏమి కత్తో చూడు. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు, వీళ్ళు అదే మాట మాట్లాడతారు. పాకిస్తాన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకో, అదే స్టేట్మెంట్ ఏదో పేపర్లో చూసి చదివినట్టు వీళ్ళు అదే మాట చెప్తారు. వాళ్ళు ఏ మాట మాట్లాడితే వీళ్ళు అదే మాటయా అంటే ఆ మత రాజకీయాల్లో ఈ మామూలుగా ఉండవు. పైగా ఏంటంటే వీళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీనే మతతత్వ పార్టీ అంటారు. ఇది ఒక పెద్ద కామెడీ అనమాట. సరే, ఈవిడ గారు మాట్లాడడం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి భారతదేశ నైతిక వ్యూహాత్మకతకు దూరంగా జరగడమే అని చెప్పి అనిపించింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు చాలా చట్ట విరుద్ధమైనవి. ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడుల వలన ప్రాంతీయంగా, ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పి మాట్లాడింది. ఆశంగా అంటే వీళ్ళ హయాంలో వీళ్ళు మామూలు పాలన కాదు, ఈ స్వర్ణయుగం కాదు నడిచింది. హింస అంటే ఎట్టుంటుందో తెలీదు, ఏడా ఒకరిని చంపినోళ్ళు కాదు, ఒకరిని ఏమి చేసిన వాళ్ళు కాదు. ఇక హిందువులు అయితే ఇంక చెప్పుకోనక్కర్లే, 3 పూలు 6 కాయలుగా వదిలినారు. ఏది వీళ్ళ ప్రభుత్వ హయాంలో. బంగ్లాదేశ్లో మనకేం జరిగిందో మనకు తెలుసు, కాశ్మీర్లో ఏం జరిగిందో మనకు తెలుసు, పశ్చిమ బెంగాల్లో ఈ రోడ్కి ఏం జరుగుతుందో తెలుసు. అంతెందుకే ఆ స్వామి వీళ్ళ పార్టీ ఏడైతే బలంగా ఉంటుందో ఆడల్లా ఏం జరుగుతుందో మనకు తెలుసు. కానీ వాటి గురించి మాట్లాడరు. పాలస్తీనాలో ఏమన్నా జరిగితే పాలస్తీనా గురించి స్పందించారు, ఇరాన్లో ఏమన్నా జరిగితే ఇరాన్ గురించి స్పందించారు, పాకిస్తాన్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏడొచ్చి సుతపోస కబుర్లు చెప్తారు. ఏమన్నా భారతదేశంలో ఉండే ప్రజలందరినీ కూడా ఎరుపుష్పాలు అనుకుంటారా, ఏమనుకుంటారు వీళ్ళ పార్టీ వాళ్ళు అంతా కలిసి? ఏంది ఇదంతా కూడా? నిజంగా ఒక మాట చెప్తున్నాను మాత్రము, మనస్సాక్షి ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఈ మాటలను ఖచ్చితంగా ఒప్పుకోరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోరు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. లేకపోతే ఏం చేస్తాం ఇదంతా కూడా? ఎవరికి తెలియదు నిజాలు కాదు, ఎవరిని పెడదావ పట్టించామని అంటాలే. ఇవిడి గారు మాట్లాడడం ఇలాంటి సమయంలో మన మిత్రదేశమైనటువంటి ఇరాన్కి మనం అండగా నిలవాలా, ఇరాన్ను కాపాడుకోవాలంటూ ఈ సోనియా గాంధీ మనల్ని ఎరుపుష్పాలు అనుకొని పిచ్చి కామెడీ అంతా వేసింది. అర్థమైందా? నిజానికి ఇరాన్ పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఏ ముస్లిం దేశం కూడా ఖండించలా. ఒకప్పుడు ఏదో అనుకున్నారు, కానీ విషయం ఏంటంటే ఈ ఇరాన్ హమాస్ తీవ్రవాదులకు సపోర్ట్ చేసింది, హెజ్బుల్లా తీవ్రవాదులకు సపోర్ట్ చేసింది, హైతీ తీవ్రవాదులకు సపోర్ట్ చేసింది, అందరికీ సపోర్ట్ చేసింది. మరి అలాంటి ఉగ్రవాదులకు అందరికీ సపోర్ట్ చేసినటువంటి ఇరాన్కి మనం ఫేవర్గా నిలబడితే మనల్ని కూడా ఉగ్రవాద సానుభూతి పనులు అనుకుంటారని చెప్పేసి అన్ని ముస్లిం దేశాలు సైలెంట్ అయిపోయినాయి. అలాంటిది వాళ్ళకి లేని తేట ఈవిడికి ఏంది అంటాలి, ఈవిడికి ఏంది అంటాలి అంటే ఈ దేశంలో మాకు ఓటు బ్యాంక్ అనేది ఒకటి ఉండాలి, మేము ఈరోజు కన్నా మాట్లాడకపోతే ఆ ఓటు బ్యాంక్ అంతా అది డైవర్ట్ అయిపోతుంది, అది వేరే పక్కకు పోతుంది, మాకు మమ్మల్ని దేశే వాళ్ళు ఎవరు ఉండరనే కదా ఈవిడ ప్లాను. దానికోసం ఏమైనా చేస్తారా, ఏమైనా మాట్లాడతారా? సరే, ఆఖరుకు ఈ విషయంలో ఏది ఇరాన్ విషయంలో పాకిస్తాన్ కూడా సైలెంట్ అయిపోయింది. చెప్పాలంటే చెప్పినారు కదా, మేము సపోర్ట్ చేసామే కానీ ఇరాన్ సపోర్ట్ చేసామే కానీ వాళ్ళ మీద మేము అణుదాడి చేస్తామని చెప్పి అది ఇదని చెప్పి మేమే మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు. కానీ సోనియా గాంధీకి మాత్రం ఇరాన్ పైన ఎక్కడలేని ప్రేమ అంతా కూడా పుట్టుకొచ్చింది. ఇరాన్ను సమర్థించకపోతే చెప్పినా కదా మన దేశంలో ముస్లింల ఓట్లు పోతాయని చెప్పి భయంతో సోనియా గాంధీ ఈ విధంగా దిగజారి మాట్లాడింది అనేది బహిరంగ రహస్యం. దాంట్లో డౌట్ ఏమైనా ఉండదు ఎవరికన్నా. మనం ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేది ఇజ్రాయెల్ తప్ప ఇరాన్ కాదు. ఆ విషయం
విషయం సోనియా గాంధీ తెలుసుకుంటే మంచిది. అంటే ఆవిడకి తెలియదని కాదు, చెప్పినా కదా, ఓటు బ్యాంక్ రాజకీయాలు, అదే విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.